ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఓ వ్యాఖ్య కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ వ్యాఖ్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించిన తీరు ఘాటుగా ఉంది. 10 ఏళ్ల పాటు తానే తెలంగాణ ముఖ్యమంత్రినంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, పర్యవసనాలు, రాజకీయ పరిణామాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సహజంగానే కాంగ్రెస్లో కలకలం సృష్టిస్తుంది. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది. రేవంత్ చేసిన వ్యాఖ్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించి అది కాంగ్రెస్ పార్టీ విధానం కాదని ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో తెలంగాణ అధికార పార్టీ రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరదీసినట్లయింది. రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ 2034 వరకు అంటే 10 ఏళ్ల పాటు పాలమూరు బిడ్డ సీఎంగా ఉంటాడు. కేసీఆర్ ఈ విషయాన్ని డైరీలోనో నీ గుండెలపైనో రాసుకో అని సవాల్ విసిరారు. 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ప్రజలకు ఒక ప్రాంతానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని చెప్పడం వరకు ఓకే, కాకపోతే వచ్చే 9 ఏళ్లు కూడా తానే సీఎం అని చెప్పడం తనపై తనకు ఉన్న నమ్మకం కావచ్చు. కానీ కాంగ్రెస్లో అలా బహిరంగంగా చెప్పడానికి పార్టీ అధిష్టానం కానీ ఇతర నేతలు కానీ ఆమోదం తెలపడానికి ఇష్టపడరు. అందుకు ఉదాహరణే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ముందుగా తామే సీఎంగా ఉంటానని చెప్పుకోజాలరని, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా సీఎం నిర్ణయిస్తారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్లో ఈ విధానం ఉన్నమాట నిజమే, కానీ కేంద్రంలో అధికారం లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలు కూడా సీఎంలపై సంచలన నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా కనపడదు. ఉదాహరణకు కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మార్చాలని, తనను సీఎం చేయాలని ఉప ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కోరుకుంటున్నారు. అయినా సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గేలు సాహసించడం లేదు. పైగా ఈ 5 ఏళ్లు సిద్ధరామయ్య కొనసాగవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. దానికి రాజకీయ, సామాజిక కారణాలు ఉండవచ్చు. సిద్ధరామయ్య కూడా వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే సీఎం అని చెప్పుకోవడం లేదు. కానీ రేవంత్ ధైర్యంగా 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తిరిగి తానే సీఎం అవుతానని చెబుతున్నారు. ఒక రకంగా తన వర్గంలో విశ్వాసం పెంచడానికి ఇది ఉపయోగపడవచ్చు. కానీ పార్టీలోని ఇతర వర్గాల్లో ఇది అసహనానికి కారణమవుతుంది. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి ఆశించే అభ్యర్థులు ఎక్కువగానే ఉంటారు. 2018 ఎన్నికల కొద్ది కాలం ముందు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు. తదుపరి వర్కింగ్ అధ్యక్షుడిగా, అనంతరం పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలైన మల్కాజిగిరి ఎంపీగా గెలవడం ఆయన కలిసి వచ్చింది. ఢిల్లీ స్థాయిలో పార్టీ నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారు. రేవంత్ నియామకంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు గట్టి విమర్శలే చేసేవారు. ఒక దశలో కాంగ్రెస్ నాయకత్వం అప్పటి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఎదుర్కోవడానికి సరైన చర్య తీసుకోవడం లేదంటూ రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆయన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. తదుపరి జరిగిన ఉప ఎన్నికలో ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత మళ్ళీ 2023 జనరల్ ఎన్నికల నాటికి తిరిగి కాంగ్రెస్లో చేరిపోయి మునుగోడు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఈయన సోదరుడు సీనియర్ నేత వెంకటరెడ్డి నల్గొండ నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. అధిష్టానం కూడా ఆయన్ని బుజ్జగించే యత్నం చేసింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలో తీసుకొచ్చారన్న భావనతో ఆయనకే సీఎం పదవి అప్పగించారు. మల్లుభట్టి సీఎం రేసులో నిలిచిన ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుకోక తప్పలేదు. కాంగ్రెస్ రాజకీయాలు చూస్తే ఉమ్మడి ఏపీలో పూర్తి టర్మ్ పదవీ కాలంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే కావడం విశేషం. 1956లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవ్ రెడ్డి 1960 వరకు ఉండి ఆ తర్వాత కేంద్ర రాజకీయాలకు వెళ్ళారు. అప్పుడు దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. 1962లో మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి సీఎం అయ్యారు. కానీ పూర్తి టర్మ్ ఉండలేదు. 1964లో సీఎం అయిన కాసు బ్రహ్మానంద రెడ్డి 1967 ఎన్నికల తర్వాత తిరిగి సీఎం అయిన పూర్తి టర్మ్ పదవిలో లేరు. తదుపరి పివి నరసింహరావు ముఖ్యమంత్రి అయ్యారు. జయాంధ్ర ఉద్యమం కారణంగా 1972లో పదవిని వదులుకోవాల్సి వచ్చింది. కొంతకాలం రాష్ట్రపతి పాలన తర్వాత జలగం వెంగళరావు సీఎం అయ్యారు. ఆయన 1978 వరకు సీఎంగా కొనసాగారు. ఆ తరుణంలో పార్టీలో వచ్చిన చీలికలో 1978లో మరి చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్ పక్షాన సీఎం కాగలిగారు.
1978-83 మధ్య చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు సీఎం పదవులు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత 1989లో కాంగ్రెస్ గెలుపొందడంతో 89-94 మధ్య చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు సీఎంలు అయ్యారు. 1994లో ఓటమి చెంది తిరిగి 2004లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. అప్పుడు వైఎస్ సీఎం అయ్యారు. 2009లో తిరిగి ఆయన సీఎం అయ్యాక అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తదుపరి రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు సీఎంలు అయ్యారు. అంటే వైఎస్ తప్ప మరెవరూ పూర్తి టర్మ్ ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్లో లేరన్నమాట. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా దెబ్బతినిపోగా తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలోకి రాలేదు. 2023లో రేవంత్ సీఎం అయిన తర్వాత కొంత స్వతంత్రంగా ప్రభుత్వాన్ని, పార్టీని నడపడానికి యత్నిస్తున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి అవడంతో కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్నవారు రేవంత్ను ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడిగానే చూస్తుంటారు. జాతీయ పార్టీల్లో హైకమాండ్దే తుది నిర్ణయం అన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ వీక్గా ఉంటే ఒక రకం, లేకుంటే మరో రకంగా ఉంటుంది. రేవంత్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తనకు ఎక్కువ మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు. అందువల్ల అధిష్టానం కూడా తొందరపడే పరిస్థితి ఉండదు. ఆ ధైర్యంతోనే రేవంత్ తానే భవిష్యత్తులో కూడా సీఎం అని చెప్పుకుని ఉండవచ్చు. రేవంత్పై అసహనం వ్యక్తం చేయడం మినహా అసమ్మతి ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు.